ప్రతి దానిని వివరించి అంటే ఇక్కడ ప్రియులరా మనం ఒకసారి మాటలు గమనించాలి. ఎలాగూ అంటే మరొకసారి చదువుతలి, మొదటి నుంచి చదువు. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకలము కలవు. అంటే ఇక్కడ యేసు చేసిన క్రియలు అనేకములు ఉన్నాయి. కలవంటే అనేకలు ఇంకా చేయగలడు ఆయన. కొంత మాత్రం అంటే అవసరాన్ని బట్టే ఆయన క్రియలు చేశాడు, అవసరం మించిన క్రియలు చేయట్లేదు. ఇవాళ జరుగుతున్నది ప్రసంగాలు కానీ బోధలు కానీ ఇవాళ మరి దేవుడికి ఊహించని రీతిగా వారిని హెచ్చించుకునే ప్రసంగాలే. దేవుడేమన్నాడు? దేవుడుకు అనేకమైన క్రియలు కలవు అంటే ఏంటి? ఇంకా ఆయన విస్తారమైన కార్యాలు చేయగలడు, కానీ అక్కడ కావలసిన క్రియలు మాత్రమే చేశాడు. అది ఈరోజు నువ్వు కూడా అక్కడ నీకున్న ప్రజలకు కావలసిన ప్రవచనాలు మాత్రమే చెప్పాలి తప్ప ప్రపంచానికి లేదా ప్రవచనాలు నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయనేది కాదు. ప్రవచనాలు అనేది మనిషి యొక్క మనసును మార్చే ప్రవచనమై ఉండాలి, మనిషిని మంచి మార్గంలో నడిపించే ప్రవచనమై ఉండాలి, ప్రవచనం అనేది మంచికు దారి చూపించే ప్రవచనమై ఉండాలి. అటువంటి ప్రవచనాలు చెప్పాలి. ఇక్కడ దేవుని మహిమను ప్రకటించే ప్రవచనాలు ఎలాగున్నాయంటే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయగలడు, చేయమంతుడే, కానీ ప్రజలకు ఎంత కావాలో అంతే చేయాలి. ఇవాళ అలా చేస్తే ఇవాళ ఇంత గందరగోళం ప్రపంచంలో ఉండదండి. చాలా భయంకరమైన గందరగోళం, ఎలక్షన్ గందరగోళం, దేశాలకి గందరగోళం, ప్రపంచానికి గందరగోళం, ఉద్యోగాల విషయంలో గందరగోళం, కుటుంబాల విషయంలో గందరగోళం, జీవితాల విషయంలో గందరగోళం, తెగుల విషయంలో గందరగోళం, మనశ్శాంతి లేక గందరగోళం, అభివృద్ధి లేక గందరగోళం, ఉన్నదని ఏమి చేసుకోలే తెలియక గందరగోళం. గజిబిజి లోకం అంటాం, గజిబిజి కాలము అనవచ్చు. ప్రసంగాలు ఉన్నాయి, గజిబిజి కాలము, గజిబిజి లోకము, గజిబిజిక మనుషులు అని. ఇటువంటి మనుషులకి దేవుడిచ్చుచున్న అనేకమైన కలవు. దేవుడు ఎందుకు ఇటువంటి క్రియలను ప్రభువు చేస్తున్నాడు అంటే మనుషులకు కావలసిన గొప్ప క్రియలు. బైబిల్లో రాసిన ప్రతి మహిమను నీకు కావాలంటే బైబిల్ చదవాలి. ఖచ్చితంగా బైబిల్ చదివితే ఇందులో ఉన్న ప్రవచనాలు కానీ, ఇందులో ఉన్న మహిమ కానీ, ఇందులో ఉన్న ఘనత కానీ, ఇందులో ఉన్న గొప్ప ఆదరణ కానీ నీకు లభించబడుతుంది. అంతేగాని మనం ఏదో వింటున్నాం, ఏదో మాట్లాడతామని కాదు. దేవుడు నిన్ను కూడా ప్రవచనాలు అంటే నిన్ను కూడా ఆయన వాడుకోవచ్చేమో. ప్రార్థన రూపంలో, విజ్ఞాపన రూపంలో నీ ప్రార్థన, నా ప్రార్థన ఎవరికి మేలు జరుగుతుంది అనుకోక కుమార్తె కుమారుడా. ఎందుకంటే బైబిల్ చదువుతున్న నీకు ఈ బైబిల్లో ఉన్న మాటలు నిన్నేం చేస్తుంది? బలపరిచేదిగా ఉంటాయి. ఈ అక్షరాలు నీకు అలంకరణగా ఉంటాయి. ఈ మాటలు అలంకరగా నువ్వు అలంకరించుకున్నప్పుడు అవి నిన్ను వెలిగిస్తాయి, కాబట్టి వెలిగిస్తాయి, కానీ నిన్ను బాధ పెట్టవు. ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యము కానీ, దేవుని యొక్క వర్తమానము కానీ, దేవుని యొక్క ప్రవచనాలుగా అప్పటికప్పుడు ప్రకటించబడిన దేది కూడా ఎవరికి హాని చేయలేదు. కానీ దేశాన్ని శాసించేది నాటిగా ప్రవచనాలు ఉండవు. దేవుడు ఎవడు కూడా ఎవరికి అసలే ఆనాడు కాలంలో ప్రవచించిన ప్రవచనాలు ఈనాడు కాలంలో ఎందుకు దేవుడు ఇంకా దాన్ని రాతరూపంగా ఉంచాడంటే ఈనాడు ప్రవచనాలు ప్రమాదకర, మనుషులకి అనుకూలంగా వారి వారి అనుకూలమైన ప్రవచనాలు ప్రకటిస్తారు తప్ప దేవునికి పరలోక సంబంధమైన ప్రవచనాలు ఈనాడు ఎవరో కూడా ప్రకటించట్లేదు అనేది ఇది నిజమైన సత్యం అనేది మనం గమనించాలి. చూద్దాం వాక్య గ్రంథంలో ప్రియులారా 19 లూకాసు వార్త 19వ అధ్యాయం 40 వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయము 40 వచనంలో, ఆయన వారిని చూసి మీరు ఓరకుండుని ఎడల ఈ రాళ్ళు చూసారా, ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో అమ్మా చెప్పుచున్నాను అనెను. ఎందుకు ఆ మాట దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నారంటే నిజమే కదా. మనుషులు మౌనముగా మీరు ఊరికనే మనుషులు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఏదో చేస్తున్నాం. ఇవాళ అదే జరుగుతుంది లోకంలో. ప్రియులారా, ఎవరిని ఉద్దేశించి కాదు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఈ లోకంలో జరుగుతున్న సాతానుగడి క్రియలు మనుషులు ఎంతగా వాడుకుంటున్నాడు అనేది మన వేరుగా జరుగుతున్న క్రియలన్నీ మీ అందరికి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఇలా అరిచేతులోనే ఉంది. ఈ లోకంలో ఏం జరుగుతుందో కనబడుతూనే ఉంది. కానీ
దానిని కూడా ఇవాళ కొంతకాలమే ఉంటుంది, అది మన జీవిత కాలం ఉండదండి. ఇవాళ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ నెట్ కానీ జీవితకాలం మనతో ఉంటా ప్రయాణం చేస్తాని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరంటే ఎవరి వల్ల కాదు. కానీ ఇదిగో ఏదైతే నీకు గ్యారంటీ జీవితకాలంతో నీతో, నీ పితరులతో, నీ తల్లిదండ్రులతో తరతరాలతో ప్రయాణం చేయగలది ఏదైనా ఉన్నది, గ్యారంటీగా ఉన్నది అంటే అది జీవ గ్రంథం అని మాత్రమే. ఎస్, ఇవాళ ఈ టెక్నాలజీ ఏది కూడా శాశ్వతం కాదు, లేదండి. ఎవరైనా ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం, ఆ ఇల్లు శాశ్వతమా? కాదు, కొంతకాలమే దాని లైఫ్. లక్షలు వెచ్చించి, కోట్ల వెచ్చించి గృహాల నిర్మాణం చేసుకున్నారు, అది కొంతకాలమే శాశ్వతం, ఎవరు కూడా శాశ్వతం. కానీ ఈ జీవగ్రంథం, ఈ మాటలు దేవుడు కాలము ఆయనున్నా లేకపోయినా ఈ మాటలు మాత్రం ఆయన కాలం వరకు, మరల మనం చేరే వరకు ఈ మాటలు అక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ మాటలు నీతోటే ప్రయాణం చేస్తాయి. దీనికి అంతం లేదు, ఈ మాటలకి ప్రారంభం ఉంది, అది దేవుడి ద్వారా జరిగింది. మరలా ప్రారంభం అనేది ఉంది తప్ప ఈ మాటలకు అంతం లేదు. ఈ మాటలకు అలాంటి మాటలుగా మన వాక్యాన్ని వివరించగలిగి ఉండాలి ప్రియులారా. అంతేగాని ఎవరి ఇష్టమైన మాటలు, ఎవరి ఉద్దేశమైన మాటలు మాట్లాడుకుంటే మన జీవితాలకే అర్థం లేదు. ఒక వ్యక్తి అంటాడు, నన్ను దూషించాడు కాబట్టి నేను వాడిని దూషిస్తాను. మంచిదే, అంటే ఆత్మ తలంపులను బట్టే నువ్వు మాట్లాడుతున్నావా, నీ ఉద్దేశంగా మాట్లాడుతున్నావా? ఆత్మ తలంపులను ఎవరిని కూడా ఎప్పుడు కూడా మరి ఏమి అనొద్దని చెప్తుంది. కానీ ఈ లోకం ఏం చేస్తుందంటే లోక సంబంధమైన మాటలు, మనాడు పలాను రాజున మాట్లాడాడు, పలాను రోజున ప్రకటించాడు, పలాను ప్రవచించాడు కదా, అది సత్యం లేదు. కాబట్టి ఈరోజు అవకాశం, అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు ఎవరికి అవకాశంగా నువ్వు జీవించమోకు. ఏమన్నాడు? ఎవరికి అవకాశంగా నువ్వు జీవించకూడదు. ఎస్, నీకుగా జీవించాలి. నీ అవకాశం నీకే పొందేలా జీవించాలి. కానీ ఎవరికి అవకాశంగా జీవిస్తే అది రేపొద్దున నీకు అవకాశం కాస్తి ఏం చేస్తుంది? అపవాదిగా, అంటే మరి చాలా ప్రమాదంగా మారచ్చు. అందుకనే వేసే అడుగు, తీసే అడుగు, వేసినప్పుడు అడుగు జాగ్రత్తగా వేయాలి, తీసినప్పుడు జాగ్రత్తగా తీయకపోతే అది చాలా జీవితానికి ప్రమాదకరం. మరలా వేసిన అడుగు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోతే మరొక అడుగు వేయటకు అవకాశం నీకు ఉండదు. అందుకనే నా ప్రాణమా తినుము తాగుము అన్నాడు ఒక దైవజనుడు, ఒక దాసుడు. ఎప్పుడంటుంది? ఎప్పుడైతే అన్నాడో నిద్రిస్తున్నాడో, నిద్రట్లు అంటున్నాడు ఆత్మతో, నా దేహముతో. అంటే ఆత్మ అన్నది, అయ్యా నువ్వు అనుకున్నావు కదా, మంచిదే, నీ ఆశను బట్టి నువ్వు కోరుకున్నా తప్పులేదు. కానీ నన్ను నిలబెట్టినవాడు, నన్ను పంపించేవాడు, నన్ను నియమించినవాడు, నన్ను సిద్ధపరిచిన వాడు దగ్గరికి, ఆయన పిలుపు నా దగ్గరికి వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుందంట. వెంటనే శరీరం ఉలుక్కుపడింది. అయ్యో నీ ఉండబట్టే కదా నేను ఏ రకంగా మాట్లాడాను, నాది తప్పే అని వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి సాగిలిపడి అటువంటి గోడ వైపుకి తిరిగి, దేవా నన్ను క్షమించుము, నా అవివేకతనమును, నా మూర్ఖతనము, నా ప్రమాదకరమైన ఆలోచనను దూరపరిచి నీ ఆత్మచేత నన్ను సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా, నన్ను క్షమించమన్నాడు. మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను సంపాదించుకున్నాడు. ఈ రోజున దేవుని వాక్యము చదువుతున్న నీకు ఈ వాక్యము ప్రతి అక్షరము కూడా నీ జీవితానికి మార్గముగా ఉండాలి. ప్రతి వాక్యమును నీ జీవితానికి వెలుగుగా మారాలి. ప్రతి మాట నీ జీవితానికి గొప్ప దీవెనకరంగా ఉండాలి. ఈ మాటలన్నీ కూడా నీకు ఎలా ఉండాలంటే, చూడండి, నదిలో నీళ్లు అందరి దాహం తీరుస్తుంది, నీ దాహం తీరుస్తుంది, ప్రపంచం అంతటి దాహము, ప్రపంచం సృష్టిదంతటికి చక్కటిని ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది, సిరి సంపదలు ఇస్తుంది. ప్రియులారా, ఆ నీటి ద్వారా అనేకమైన వానరులు కలుగుతున్నాయి. అటువంటిది ఒక క్షణమైన నీ దగ్గర లేకపోతే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఈ రోజున వింటున్న నేను దేవుని యొక్క గ్రంథంలో ఉన్న మహిమను నువ్వు గ్రహించక బైబిలే కదా చదివితే సరిపోద్దనే కాదు, దాంట్లో ఉన్న ప్రతిదీ కూడా లోతుగా గ్రహించగలిగి ఉండాలి, లోతుగా ఆలోచించగలిగి ఉండాలి. ఆ విషయంతో, ఆ అనాలోచనతో దాన్ని మనం మాట్లాడకూడదు, చదవకూడదు.
దేవుని వాక్యం, ప్రతి వాక్యము కూడా దేవుడు చెప్పాడు కాదంటే కొన్ని సందర్భంలో ప్రభువే గర్దించాడు. ఎందుకు గర్దించాడు? ప్రభువా, నువ్వు ప్రతిసారి ప్రతి కార్యమును క్షమించమన్నావు కదా, ఎందుకు గర్దించాడు? అపవిత్రమైన దురాత్మకు లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు గర్దించే సమయం వచ్చింది, గర్దించాడు. యోబు విషయంలో కూడా గర్దింపుతో కూడిన వాగ్దానం ఇచ్చాడు సాతానికి. వాగ్దానం అనుకోవాలి, కానీ ఇక షరతుతో కూడినది ఇచ్చాడు. షరతు దాటితే ఏమవుతుందో సాతాను గాడికి తెలుసు. దాటడానికి ప్రయత్నం చేశాడు, తర్వాత నాశనమయ్యాడు. మీ అందరికీ తెలుసున్న విషయమే. ఈరోజు దేవుని మహిమను, దేవుని యొక్క బైబిల్ యొక్క వెలుగును, ఇది నిన్ను వెలిగించుటకు, నీకు జ్ఞానము నేర్పుటకు, వివేకము చెవుటకు, బుద్ధునివ్వటకును పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు ప్రభు మాట్లాడిన మాటలు ఏమాత్రం పొరపాటుగా ఉన్నా మమ్మల్ని క్షమించండి. ఇది నీ లేఖనము ప్రభా. మేము మాట్లాడిన మాటలు సత్యము కాకపోవచ్చు, కానీ సత్యమని ఈ మాటలను మేము గ్రహించుచు నీ ఆత్మ ద్వారా మేము గ్రహించి ప్రార్థించే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధి యొక్క భాగ్యమును మాకు తోడుగా బలముగా అనుగ్రహించి మహిమ పొందమని నేను వివరించిన ఈ మాటలు ప్రభా వినుచున్న ప్రతి వారి హృదయాలను తెరిచి సత్యమేంటో అసత్యమేంటో, నిజమేంటో అబద్ధమేంటో, నీతేంటో అవినీతి ఏంటో తెలుసుకుని ప్రవచించగల నడవగల కృపను ప్రతి వారికి దయచేయండి. నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ కృపను సమకూర్చు మహిమ పొందమని నా దేశ ప్రజలను, నా దేశ నాయకులను, నా దేశ పెద్దలను, నా దేశ పెద్దలు వృద్ధులను, నా దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులను బట్టి ఈనాడు ప్రభా ఈ సాయంకాలం పూట ఎందరైతే నీ పాదాలు ఎదుట మొరపెట్టి విజ్ఞాపన చేయుచున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ వెలుగును, నీ మహిమను, నీ ప్రవచనాలు, నీ యొక్క గ్రంథములో ఉన్న మాటలను ఎరిగి దాన్ని గ్రహించగల కృప దయచేయండి. నీ సన్నిధి యొక్క భాగ్యము, నీ సన్నిధి కాపుదలను మేలైన దీవునిగా మార్చి బలపరిచి నడిపించమని మా రక్షకుడును ప్రభువును దేవదేవుని నామములో అడుగుచు దేవా, నీ సన్నిధి, నీ కాపుదలను, నీ ఆత్మ నడిపింపును నీ మేలైన దీవునితో నింపమని త్రియేక దేవుని ఆదరణ కలగచేసి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడును దేవదేవుని నామములు అడుగుచు ఈనాడు యవన బిడ్డలకు అందరికను, బలహీనులుగా ఉన్న వారికి, హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అనేకమైన బలహీనలు కలిగి వేదనకు గురవుతున్న వారందరికీ స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. నీ సన్నిధి కాపుదల నా దేశము, నా దేశ ప్రజలకు, చిన్నలకు, వృద్ధులకు, యవనులకు అందరకు నీ మహిమను కుమ్మరించుమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవదేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి యేసు క్రీస్తు యొక్క శిలువ రక్తములో కడగబడి ఆయన రాజ్యముకు ఎత్తబడుతుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాత.